బీరకాయ నిలవ పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కేజీ బీరకాయని తీసుకొని ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రంగా పెట్టి పీసెస్గా కట్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలన్నమాట వీటిని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 20 ఎండుమిర్చి అనేది వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ అనేది వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఈవెన్గా మిక్స్ చేసి మూత అనేది ప్లేస్ చేసి ఇప్పుడు మూత తీసి చూసినట్టయితే ఇప్పుడు వాటర్ అనేది ఇందులో ఉంటుంది కదా, ఈ స్టేజ్లో మనం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది వేసుకొని ఈవెన్గా మిక్స్ చేసుకొని వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అనేది పెట్టి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి 2 రెమ్మల కరివేపాకు వేసి ఈవెన్గా ఫ్రై చేశాక ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న పచ్చడి అనేది ఇందులో ట్రాన్స్ఫర్ చేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని